అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ ప్రతి అప్డేట్ అందిస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే అనేక సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా ఎవరైనా ప్రజాపాలనలో, గ్రామ సభల్లో, ప్రజావాణిలో అప్లై చేసుకోకపోతే కొత్త వాళ్ళందరూ కూడా మరి మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దరఖాస్తుదారులు అయితే మరి మీ సేవల చుట్టూ అయితే క్యూ కడుతున్నారు. ప్రతి మీ సేవా కేంద్రం వద్ద వేలాది మంది క్యూ అయితే కడుతున్నారు. మీ సేవా సెంటర్లకి రష్ అయితే బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రేషన్ కార్డులకు సంబంధించి టైం లిమిట్ అనేది లేదు. అర్హత గల ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు మంజూరవుతుంది. ఇప్పుడు తీసుకుంటున్న దరఖాస్తులు మిస్ అయిన వారి కోసమే. కొత్త పేర్ల యాడ్ చేసుకోవడానికి కూడా మీ సేవకు వెళ్ళొచ్చు. ప్రజాపాలన, గ్రామ సభలో అర్జీలు ఇచ్చిన వారు మళ్ళీ అప్లై చేయొద్దు. కొత్త కార్డులు మంజూరు కంటిన్యూగా నడిచే ప్రక్రియ అంటూ అరవిందరెడ్డి డిఎస్ఓ నిజామాబాద్ నుంచి ఇక్కడ చెప్తున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులకు మరో ఛాన్స్. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటి వరకు అప్లై చేయని వారే అప్లై చేసుకోవాలి. సర్కారు వద్దకు గ్రామ సభల అర్జీల డేటా. ఇక గ్రామ సభలు, ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం ఈ అవకాశం అయితే కల్పించింది. సోమవారం నుంచే మీ సేవా సెంటర్లో రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు, కుటుంబ సభ్యుల వారు కుటుంబ కార్డులో పేర్లు డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తహసీల్దార్లు ఆఫ్లైన్లో ఈ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. ఇక 10 ఏళ్ల నిరీక్షణ తొలగింది. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది వెయిట్ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అయితే అప్పట్లో ఇవ్వలేదు. ఉమ్మడి కుటుంబంలో కొత్తగా పెళ్లిళ్ళైన వారు, వారి పిల్లలు కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం గతంలో దరఖాస్తులు తీసుకోలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే ఈ విషయాన్ని గమనించి ప్రజాపాలన నిర్వహించింది. ఆ ప్రజాపాలనలో దాదాపు లక్షలాది దరఖాస్తులు అయితే వచ్చాయి. అదేవిధంగా వాటన్నింటినీ కూడా ఆన్లైన్ చేసి అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కాకపోతే జనవరి 26వ తేదీన మండలానికి ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లోనే ఈ రేషన్ కార్డులు అయితే ఇచ్చారు. ఇక మిగతా అప్లికేషన్లన్నింటినీ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఆన్లైన్ అయితే చేస్తున్నారు. దరఖాస్తుదారుడి కుటుంబ వివరాలు, ఆధార్ నెంబర్, ఇన్కమ్, క్యాస్ట్, ఫోన్ నెంబర్ తదితర వివరాలతో పాటు డేటాను అయితే పొందుపరుస్తున్నారు. వాటిని ప్రజాపాలన అప్లికేషన్లతో క్రాస్ చెక్ చేసి డబుల్ దరఖాస్తులు తొలగించాక కార్డులను జారీ చేయనున్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. ఎవరైనా మిగిలి ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. డబుల్కు నో చెప్పేలా సాఫ్ట్వేర్. సర్కారు ఆదేశాల ప్రకారం సోమవారం నుంచి మీ సేవా సెంటర్లో రేషన్ కార్డు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న కార్డుల్లో అదనపు పేర్ల చేరిక, అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నారు. ప్రజాపాలన, గ్రామ సభలో అప్లికేషన్లు ఇచ్చిన వారు మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఒకవేళ వెళ్ళినా సాఫ్ట్వేర్ అంగీకరించదు. ఇప్పటికే అప్లికేషన్లు పెట్టుకున్న వ్యక్తుల పేరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ప్రాసెస్లో ఉన్నదని చెప్తుంది. ప్రస్తుతం స్వీకరిస్తున్న అప్లికేషన్లు డబుల్ అయ్యే ఛాన్స్ లేదు. పెళ్ళయ్యాక వేరే కాపురం ఉంటున్న ఫ్యామిలీ ఫ్రెష్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే ప్రస్తుతం ఎంటర్ అయి ఉన్న కార్డు నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. ఈ నేమ్ డిలీట్ చేసే ఎవరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్లో తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా పేర్లు తొలగించుకోవాలంటే ఇప్పుడు తల్లిదండ్రుల కార్డుల్లో ఇప్పుడు పెళ్ళైన కొడుకుది నేమ్ ఉందనుకోండి, ఆ తల్లిదండ్రుల కార్డు నుంచి ఆ పెళ్ళైన కొడుకు తన పేరు తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇలా తొలగించుకోవాలంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్లో మీరు మీ పేరుని డిలీట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మళ్ళీ మీ సేవలో కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు ఎవరైనా పేర్లు తొలగించుకోవాలనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్లో మీ పేరు తొలగించుకోండి. తర్వాత కొత్త కార్డుకి అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు గ్రామ సభల్లో అప్లై చేసుకుంటే ప్రభుత్వం వాళ్ళే మీ రేషన్ కార్డు దరఖాస్తుని ఆన్లైన్ చేసి ఉంటే మీరు ఒకవేళ మీ సేవకి వెళ్ళి అప్లై చేయాలనుకున్నా మీది తీసుకోదు. మీది ఆల్రెడీ ప్రాసెస్లో ఉందని మీకు చూపిస్తుంది. కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అవి ఫైనల్ అయితేనే కొత్తవి మంజూరు అవుతాయని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇది మీ సేవలో ఈ విధంగా అప్లికేషన్ తీసుకోవడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.